కీర్తిశేషులు కొండపల్లి సీతారామచంద్రరావు గారు, అంటే నా వరకు నాకు మా కక్కయ్య కొండపల్లి వారి కుటుంబంతో మా అనుబంధం అలా ఉండేది. కొండపల్లి రామాంజరావు గారు, సీతారామచంద్రరావు గారి పిల్లల్లో నేను కూడా ఒకవాడిని. ఆ సంఖ్యలో +1 కింద నన్ను వేసుకోవచ్చు. అంత సాన్నిహిత్యం, అంత స్నేహంగా ఉండేవాళ్ళు. వయసు తారతమ్యం అనేది మా మధ్య ఉండేది కాదు. ఒక స్నేహితుడి కంటే కూడా ఎక్కువగా మా ముచ్చట కూర్చుంటే ఎన్ని గంటలు నడిచేదో తెలియదు. చాలా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. సో ఈ సభ నిర్వహిద్దామని చెప్పేసి అనుకున్నటువంటి ముందు వారి సంతానానికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మామూలుగా మనం చప్పట్లు కొట్టకూడదు సంతాప సభలో. మామూలుగా మనం అదే ఈ కార్యక్రమాలు, అంత్యక్రియల తర్వాత నిర్వహించేటువంటి కార్యక్రమాలలో మామూలు వాడుక భాషలో చెప్పాలంటే పెద్ద కర్మ, ఇష్టబంతి వగైరాలు జరుగుతాయి. అక్కడ వస్తాము, కలుస్తాము, భోజనాలు చేస్తాము, వెళ్ళిపోతాం. కానీ ఈ సభ పేరు మీద వారి యొక్క జ్ఞాపకాలు అందరం కూడా పంచుకుంటాం, వారికి నివాళి అర్పిస్తాం. సో వారికి సంబంధించినటువంటి రకరకాల విషయాలు కూడా మనం తెలుసుకుంటాం. కాబట్టి ఈ రకంగా, అంటే మొన్న జరిగిన ఇబ్బంది కూడా ఏంటంటే సంక్రాంతి పండుగ టైంలో వచ్చాయి వారి కార్యక్రమాలన్నీ. కాబట్టి ఈ రకంగా ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ పేరు మీద మనందరం కలుసుకున్నాం. మనందరం కలుసుకోవటం వల్ల ఒక నలుగురు కలిస్తే మంచి జరుగుతుందని నేను నమ్ముతాను. దీనికోసం మరి వారితోని కలిసి పనిచేసిన వాళ్ళు, వారితోని కోదాడులో దగ్గర ఆత్మీయత అనుబంధం ఉన్నవాళ్ళు, పెద్దలందరూ కూడా కోదాడు నుంచి విచ్చేశారు. కాబట్టి ఈ సభ ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది మిగతా వాళ్ళకు కూడా అని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు ముందుగా వారికి, సీతారామచంద్రరావు గారికి మనం 1 నిమిషం పాటు మౌనం పాటించి మన యొక్క నివాళి అర్పిద్దాం.